సార్ ఈరోజు మీరు డాక్టర్ లాగా ఉన్నారేంటి? కేసుకు ఇలానే ఉంటే నయమనిపించింది. వాది ప్రతివాదులను ప్రవేశపెట్టండి. నా పేరు రామ్ చరణ్. ఇటీవల నా శరీర అవయవాలు నేను చెప్పినట్టు వినడం లేదు, సరిగ్గా పనిచేయడం లేదు. వీటి వలన నేను తీవ్ర అనారోగ్యం గురటే కాక భరించలేని బాధ అనిపిస్తాను. అందుకే నేను నా అవయవాల మీద కేసు పెట్టాను. దీనికి నీ శరీర అవయవాలు ఏమంటున్నాయి? వాటిని ప్రవేశపెట్టండి. ఇప్పుడు గుండె. అయ్యా, నా పేరు గుండె. శరీర కష్టం అంతా నాదైనప్పటికీ ఎంత కష్టపడుతున్నా రక్తనాళాలలో కొవ్వు పెరిగిపోయి అనేకమైన అన్ని అవయవాల మాట అటుంచితే నాకే సరిపడా రక్తాన్ని అందించుకోలేని దుస్థితిలో ఉన్నాను. మరి ఈ విషయం మీ యజమానికి తెలియజెప్పావా? అయ్యో రామా, అలా అంటారేంది సార్? ఎన్నిసార్లు చెప్పి చూశాను సార్. ఒకసారి కడుపు ఉబ్బరం కలిగించాను, మరోసారి తల తిరుగుతున్నట్లు, కొద్దిపాటి ఛాతి నొప్పి, వాంతులు, ఇలా అన్ని రకాలుగా చెప్పి చూశాను సార్. కానీ నన్ను రామ్ చరణ్ పట్టించుకోనే లేదు. నిజమేనా రామ్ చరణ్? నిజమే, కానీ అది గుండె నొప్పి అనుకోలేదయ్యా. తర్వాత ఎవరు? ఇప్పుడు కాలేయం. అయ్యా, నా పేరు కాలేయం. శరీరంలో బండ చాకిరీ చేస్తాను. దాదాపు శరీరంలో 120 పనులను నేనే చేస్తాను. నాకు హైపటిక్స్ వైరస్ వచ్చినప్పుడు ఈ రామ్ చరణ్ నన్ను పట్టించుకోలేదు. మరి నీ అనారోగ్యం గురించి రామ్ చరణ్కు తెలియజెప్పావా? చెప్పాను సార్. ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్పాను. కడుపులో ఉబ్బరం తెప్పించి కొవ్వు పదార్థాలను అరగకుండా చేశాను. కాళ్ళు, చర్మం, మూత్రం అన్నిటిని పసుపు రంగులోకి మార్చాను. అయినా తను పట్టించుకోలేదు. చివరకు బరువు తగ్గించాను. వెంట్రుకలు తెల్లగా మార్చాను. అయినా తను పట్టించుకోలేదు. నిజమేనా రామ్ చరణ్? అయ్యో, నాకు తెలియదయ్యా. ఈ విషయం నాకు కాలేయం చెప్పనే లేదు. సరే, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు లంగ్స్. అయ్యా, నా పేరు లంగ్స్. ప్రాణాధార అవయవాన్ని. నేను లేకపోతే ప్రాణమే లేదు. మంచి గాలి ఇచ్చేది నేనే, చెడు గాలి తీసేది నేనే, రక్తాన్ని శుభ్రపరిచేది నేనే. అయినా నన్ను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాను. సరే, ఇంతకేమంటావు రామ్ చరణ్? ఇప్పటికీ దగ్గుతూనే ఉన్నా సార్, కానీ ఈ దగ్గు లంగ్స్కి చెందిందని అనుకోలేదు. అందుకే సీసాల దగ్గు మందు తాగుతూనే ఉన్నా సార్. తెలుసుకోవాలి రామ్ చరణ్. నా పేరు మెదడు సార్. అన్ని అవయవాలను పట్టించుకుని నన్నే రామ్ చరణ్ పట్టించుకోలేదు. తల తిరుగుతుందని చెప్పినా, తలనొస్తుందని చెప్పినా, నిద్ర పట్టడం లేదని చెప్పినా దేని లెక్క చేయకుండా నా మానాన్ని వదిలేశాడు. నిజమేనా రామ్ చరణ్? ఇవేమీ నాకు తెలియదయ్యా. తెలుసుకోవాలి రామ్ చరణ్. దేశ భాష మాతృభాష లాగానే దేహానికి ఒక భాష ఉంటుందని మనుషులు అందరూ తెలుసుకోవాలి. దేహంలోని అవయవాలు మనకు ప్రతిసారి ఏదో ఒకటి తెలియజేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి. వాటి గురించి మనల్ని అందరూ ఎరగాలి. 40 వయసు వచ్చేసరికి నువ్వు చెప్పినట్లు దేహం వింటుంది. తర్వాత దేహం చెప్పినట్లు నువ్వు వినాల్సి ఉంటుందని మనుషులందరూ తెలుసుకోవాలి. నా ఈ తీర్పు యొక్క ప్రధాన ఉద్దేశం శరీర అవయవాలను పట్టించుకునే రామ్ చరణ్ను శిక్షించడం కాదు. ఆ పని అవయవాలే చేస్తూనే ఉన్నాయి. మిగలవారైనా దేహ భాష నేర్చుకొని దేహంలోని అవయవాల అలసటం తీర్చాలని ఈ తీర్పును విస్తృతంగా ప్రచురం చేయమని ఆదేశిస్తూ ముగిస్తున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం. గట్టిగా. ఆరోగ్యమే మహాభాగ్యం. వెరీ గుడ్.